వెల్కమ్ టు గన రుచులు. క్రిస్పీగా వెజ్ ఫ్రైడ్ మోమోస్ చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేయచ్చు. విన్నారు కదా సౌండ్. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. 1 కప్పు మైదా పిండి, అందులోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, 1 టీ స్పూను వేడి నూనె, తగినంత వాటర్ పోసి చపాతీ పిండిలాగా కలుపుకొని 1 టీ స్పూన్ వాటర్ పైనుంచి పోసి 30 మినిట్స్ నాననివ్వాలి. నానితే సన్నగా తాళవడానికి ఈజీగా ఉంటుంది. సన్నగా కట్ చేసిన 1 కప్పు క్యాబేజీ, మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోవచ్చు. 1/4 కప్పు ఉల్లికాడలు, ఉల్లి పొరక, క్యారెట్ ఉంటే క్యారెట్ తీసుకొని, నాకు అవైలబుల్గా లేదు. ఆనియన్స్ 2 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూను, రుచికి సరిపడ ఉప్పు, 1/4 టీ స్పూను మిరియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండి 1/2 అవర్ అయిపోయింది. బాగా కలిపేసి చిన్న చిన్న ముద్దలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పిండి మాత్రము బాగా మెత్తగా చాలా స్మూత్గా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి, సన్నగా తాళవడానికి వస్తాయి. ఇలా కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ సన్నగా థిన్ షీట్స్ లాగా చేసుకోవాలి. సన్నగా చేస్తే క్రిస్పీగా ఉంటాయి, స్టఫింగ్ అందులోకి వేసి. లావుగా చేస్తే మాత్రం పిండిగా ఉంటాయి. ఇప్పుడు మనం చిన్న చిన్నగా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని, మనకు పిండి ఇట్లా తిరగనికి రాకపోతే ఎందుకంటే స్టఫింగ్ ఉంది కాబట్టి మనము పీటనే ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకొని దగ్గరికి పెట్టి చిన్న మూటలాగా రౌండ్గా తిప్పి రెడీ చేసి పెట్టుకోవాలి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. మనం ఫ్రై చేసేటప్పుడు మనం పచ్చి వెజిటేబుల్స్ ఏవన్నా వేసుకోండి, హెల్తీగా ఉంటుంది. అవి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేస్తాం కాబట్టి. ఇవన్నీ అలా రౌండ్గా చుట్టేసి ఇలా సైడ్కి అన్ని ఇలా ఫోల్డింగ్స్ అన్ని రెడీగా పెట్టుకొని, ఇప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేయగానే ఇలా ఉబ్బుతూ ఉంటాయి. అప్పుడు మనము దాన్ని టర్న్ చేసినా కూడా అవి టర్న్ అవ్వవు. ఒక సైడ్ వైట్గా ఉంటాయి. చక్కగా అన్నీ ఒకటే ఈక్వల్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని, అన్నీ మంచి కలర్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్లోకి తీసుకోవడమే. మీరు కర్రీస్ ఏమన్నా మిగిలిపోతే క్యాబేజ్ కర్రీ, క్యారెట్ అలాంటివి మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు. లేదు అంటే పచ్చి క్యాబేజ్తో, క్యారెట్తో, అన్ని వెజిటేబుల్స్తో ఇలా చేసుకోవచ్చు. పిల్లలకు సిజ్వాన్ సాస్ కానీ టమాటో కెచప్ వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. హెల్తీగా అన్ని వెజిటేబుల్స్తో ఇలా చేసివ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.